ఏటేటి బిగ్ బాస్ హౌస్ లో ఒకే రోజు ఒకేసారి అందరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారా? అయ్యా, వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. కానీ ఇది జరిగింది మన బిగ్ బాస్ హౌస్ లో కాదు, కన్నడ బిగ్ బాస్ హౌస్ లో. ఎక్కడైనా కానీ బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తాడు, లేదంటే ప్రేక్షకుల ఓట్లు వల్ల ఎలిమినేట్ అవుతారు. కానీ ఇక్కడ విచిత్రం ఎక్కడా ఎప్పుడు జరగంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసింది. వినడానికే చాలా విచిత్రంగా ఉంది. అసలు ఏం జరిగింది అంటే, బిగ్ బాస్ నుంచి వస్తున్న వ్యర్థం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని కంప్లైంట్ చేస్తే బిగ్ బాస్ యాజమాన్యం పట్టించుకోకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి గేట్ వేసి ఒక ముద్ర వేసిందనమాట. కానీ మన వాళ్ళు ఆగరు కదా, వెనక గేట్ నుంచి కంటెస్టెంట్స్ ఎవరినైతే బయటకు పంపించారో వాళ్ళు మళ్ళీ వెనక గేట్ నుంచి వచ్చి షో స్టార్ట్ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మళ్ళీ న్యూస్ వెళ్ళిపోతుంది కదా, అదేం పెద్ద అంటే దాచేసేది కాదు కదా, మాయా మంత్రజాలాలు ఏముండవు కాబట్టి దొరికిపోయారు. మళ్ళీ వెనక గేటుకు కూడా వాళ్ళని బయటికి తీసుకొచ్చి గేట్ వేసారు అనమాట. అంటే ముద్ర కూడా వేసేసారు, మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు, బిగ్ బాస్ చెయ్యొద్దు అని చెప్పి. సో ఇప్పుడు ఏం జరిగింది, అందరు కంటెస్టెంట్స్ ఒకేసారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. అంటే ఈ బిగ్ బాస్ సీజన్కి, కర్ణాటక బిగ్ బాస్ సీజన్కి విన్నర్ ఎవరు లేరు అనమాట. సో ఇప్పుడు కిచ్చా సుజిత్ ఏం చేస్తాడు, బిగ్ బాస్ యాజమాన్యం ఏం చేయబోతుంది, షో మళ్ళీ స్టార్ట్ చేస్తుందా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మాట్లాడతారా, లేదంటే అక్కడ నుంచి ప్లేస్ షిఫ్ట్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు జన స్రవంతి మధ్యలో ఎందుకు బిగ్ బాస్ షో నడుపుతున్నారు, ఎందుకు సెటిల్ వేయడం, ఆ వ్యర్థాలని నీట్గా క్లీన్ చేయకుండా పంపించడం, అది బిగ్ బాస్ యాజమాన్యం తప్పే. బిగ్ బాస్ షో ఎంతమంది ఆరాధించినా ఆదరించినా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అదే కర్ణాటక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకుంది, దానికి బిగ్ బాస్ యాజమాన్యం అనుభవిస్తుంది. కంటెస్టెంట్స్ పాపం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్కి వెళ్ళాలని. వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇలా ఈ విధంగా ఎలిమినేట్ అవ్వడం, బయటికి రావడం అనేది చాలా కష్టమే. బట్ మళ్ళీ షో స్టార్ట్ చేస్తారనే నమ్మకాలు చాలా తక్కువ ఉన్నాయి. చూద్దాం, మళ్ళీ దీని గురించి ఏమైనా న్యూస్ వస్తే మళ్ళీ మీ ముందుకి లేటెస్ట్ న్యూస్తో వస్తాను. సో ప్రస్తుతానికైతే మనం చెప్పాలనుకునే విషయం చెప్పేశాము. సో జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.